యోబు గురించి కూడా మనకి ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. యోబు తన సహవాసం, తను చెప్తున్న మంచి మాట 20 అధ్యాయము 21 వచనంలో, ఆయనతో సహవాసం చేసినట్లయితే మీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అలాగన మీకు క్షేమము, సమాధానము కలుగుతుంది. ఆయనతో సహవాసం. మరి మన సహవాసం ఎవరితో ఉంటుంది? చాలాసార్లు అసలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎవరితో చేయాలో కొన్ని విషయాలు 2-3 రెఫరెన్స్లు ఉన్నాయి, అవి మీకు తెలియపరుస్తాను చూడండి. యెషయా గ్రంథం 30 అధ్యాయం 3వ వచనంలో అక్కడ మంచి మాట ఉంది. లోకముతో మీరు సహవాసం చేయొద్దు. లోకముతో స్నేహం దేవునికి వైరం. మన సహవాసం లేకపోతే మన యొక్క ఫ్రెండ్షిప్, మన సహవాసం, మన సాంగత్యం ఎవరితో ఉంటుంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకముతో మీరు స్నేహం చేయొద్దు, ఆయనతో మీరు స్నేహం చేయండి. ప్రభువుతో మీరు స్నేహం చేసేవారుగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. 30 అధ్యాయం 3. ఫరో వలన కలుగు బలము నీకు అవమానం కలుగు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు సిగ్గు కలుగును. లోకముతో, ఐగుప్తు దేనికి సాదృశ్యం అండి? లోకానికి ఐగుప్తు బానిసత్వానికి సాదృశ్యం, లోకానికి సాదృశ్యం. లోకముతో బానిసత్వముతో మనం ఉన్నట్లయితే మనకేమొస్తుంది? దాని ఫలితం సిగ్గే. లోకంలో శరణొచ్చిన వారికి ఐగుప్తు శరణొచ్చడం వలన మనకి ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. సిగ్గు వలన అంటే మనకి ఇంకా షేమ్ఫుల్నెస్ మనకు కలుగుతుంది. లోకంతో స్నేహం చేస్తే. లోకముతో మీరు సాంగత్యం చేయొద్దు.